మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఓ కాలనీలో గాంజా తాగుతున్న వారిని ప్రశ్నించిన ఓ యువకుడిపై కత్తితో బెదిరింపులకు దిగారు. ఇళ్లలోకి చొరబడి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలకు ప్రయత్నిస్తున్న వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ఉంటే దారిలో ఏం చేసిండ్రు అంటే ఆటోలో కూర్చొని గాంజాలు మందులు లాక్కుంటూ కూర్చుండ్రు. అయితే అలా చూసుకుంటూ నేను ఇంటికి వెళ్ళిపోయినాక ఇలా గోడ ఎక్కి వాళ్ళు దుంకి ఏమో దొంగతనం చేస్తాను పోతే ఏమైంది రే సార్ ఎగవాడి కిందికి దుంకి వరకు ఉరుకొచ్చి నలుగురు కలిసి నా మీద దాడి చేస్తానికి వచ్చిండ్రు. ఇంత కత్తి పట్టుకుని నా వెంట తగిలిండు. ఏం చేయాలనో పరిస్థితి నాకు అర్థం కాలేదు. అయితే నైట్ ఇంకా నేను ఏం చేస్తుంటా అంటే మళ్ళీ కెమెరాలు మొత్తం తీసి మళ్ళీ మా ఇంట్లో చూడటానికి వచ్చి నువ్వు పోతున్నావా లేకపోతే నీకు చంపేస్తాను ఈయనకే మా అల్లుడికి చెప్పినాడు. పొడవనికి పోతున్నారు చాకు తీసుకొని పొడవనికి పోయినాడు. ఇప్పుడు ఆటో పలగొట్టేసిండ్రు, బ్యాటరీలు అన్నీ ఎత్తుపోయిండ్రు, మొత్తం సీసీ కెమెరాలు అన్నీ ఎత్తుపోయిండ్రు. అంతా చెప్పడానికి పోతే ఇంకా మా పైకే వస్తున్నారు, వాళ్ళు కొట్టడానికి వస్తుర్రు. ఆడవాళ్ళకి చూసి పైకి పోతుర్రు, వయసు పిల్లలకి చూసి గుర్తుతుర్రు, రాత్రిపూట తలుపు కొడుతుండ్రు.